అమ్మవారికి ఏ వయసులో గర్భం వచ్చిందన్న? 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలకే వచ్చింది. 4 అన్నదమ్ముళ్ళు, 3 సంపాదనకొని చంపారు. ముసలాయన ఏదో చిన్నపిల్ల కదా మబ్బి పెట్టి ఏదో మాయ చేసిన అనుకోనరు. పత్తి కట్టెలు వేసి 3 అన్నదమ్ముల అమ్మాయిని కాల్చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. 700 సంవత్సరాల కిందట పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల అనే ఒక విలేజ్లో జరిగిన కథ ఇది. ఒక అమ్మాయి పెళ్ళి కాకముందుకే ప్రెగ్నెంట్ అయింది. ఈ విషయం ఊరంతా తెలిసిపోయి అమ్మాయిని ఎంతగానో అవమానించినారు. కానీ నిజానికి ఆ అమ్మాయి ఎలాంటి తప్పు చేయలేదు. తనతో పాటు రక్తం పంచుకొని పుట్టిన తన అన్నదమ్ములే ఆ అమ్మాయిని నమ్మకుండా పత్తి కట్టెలు వేసి 3 అన్నదమ్ముల అమ్మాయిని కాల్చేశారు. ఈ స్టోరీ నిజంగా జరిగింది. అందుకనే ఈ ప్రదేశానికి వచ్చినాము. ఇక్కడ మొత్తం కూడా తెలుసుకొని అసలు ఏం జరిగింది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. పూర్తి వీడియోని చివరి వరకు చూడండి. ఇలాంటి కంటెంట్ వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేయాలి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సాక్షాత్తు ఆ పరమశివుడి భార్య అయిన పార్వతీదేవి అమ్మవారు శాపానికి గురై 700 సంవత్సరాల కిందట యాగంటి రామయ్య గారికి కూతురుగా జన్మిస్తుంది. యాగంటి రామయ్య శివుడికి ఎంతో పరమ భక్తుడు. అందుకనే ఆయన కూతురుగా జన్మిస్తుంది. ఆ అమ్మవారికి పేరు శ్రీలక్ష్మి అని పెడతారు. ఆ శ్రీలక్ష్మికి 4 అన్నలు కూడా ఉంటారు. ఈ రామయ్య గారికి 100 ఆవుల గోశాల ఉండేది. ఈ గోశాలలో కామధేను అనే ఒక ఆవు ఉండేది. ఈ శ్రీలక్ష్మి అనే అమ్మాయి తనకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఆవు చుట్టూ 10 ప్రదక్షిణలు చేసి ఆవుకు పూజలు చేసి ఆవు పంచితం తాగేది. ఈ రహస్యం వాళ్ళ తల్లిదండ్రులకు గాని గ్రామంలో ఉన్నవారు గాని ఎవ్వరికి కూడా తెలియదు. ఇలా అమ్మవారు ప్రతిరోజు కూడా 12 సంవత్సరాలు వచ్చే వరకు సేవిస్తూనే ఉన్నారు. ఒక రోజు ఏం జరిగిందంటే, ఒక ఆంబోతు గోశాలలో పడి ఆ కామధేను అనే ఆవు మీద గర్భం దాల్చేలా చేస్తుంది. ఆ ఆంబోతు కామధేను గర్భంలో ఆ వీర్యాన్ని వదులుతుంది. ఆ విషయం ఈ అమ్మవారికి తెలియదు, అంటే ఈ శ్రీలక్ష్మికి. ఈ శ్రీలక్ష్మి యథావిధిగా ప్రతిరోజు లాగానే ఆ ఆవు దగ్గరికి వచ్చి పూజ చేసుకొని ప్రదక్షిణ చేసుకొని ఆవు పంచితం తాగుతుంది. అప్పుడు ఆ వీర్యం ఆ పంచితంలో కలిసి అమ్మవారి కడుపులోకి వెళ్తుంది. అమ్మవారికి తెలియకుండానే దినదినం ఆ గర్భం పెరిగి పెద్దగా అవుతుంది. కొన్ని రోజుల తర్వాత కొంతమంది పెద్ద మనుషులు కూర్చొని అమ్మవారి యొక్క గర్భాన్ని చూసి ఊర్లో చాలా కట్టుబాట్లు ఉన్నాయని, పెద్ద మనిషి కాకుండానే గర్భం దాల్చడం ఏంటని, ఇది ఈ ఊరికి పెద్ద సిగ్గుచేటని చెప్పి ఆ ఊరు పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళ నాన్నగారిని పిలిచి రామయ్య గారిని అడుగుతారు. అప్పుడు రామయ్య గారు అంటారు, ఈ విషయం నాకు కూడా తెలీదు, ఇప్పుడే నేను ఇంటికి వెళ్ళి పరిశీలిస్తానని చెప్తారు. ఇంటికి వచ్చి పరిశీలించగానే అమ్మవారికి గర్భం ఉంటుంది. గర్భం దాల్చడం నిజమని తెలుసుకున్న తర్వాత తమ వంశం పరువు తీసిందని చాలా మాటలు అంటాడు వాళ్ళ నాన్న. అప్పుడు శ్రీలక్ష్మి చాలా ఏడుస్తుంది. నాన్నగారు నాకు ఏ పాపం తెలియదని చెప్తుంది. ఆ పరమశివుడి సాక్షిగా నేను ఇంకా పెద్ద మనిషి అవ్వలేదని చెప్తుంది. అప్పుడు తల్లిదండ్రులు వైద్యుడికి చూపెడతారు. అప్పుడు ఆ వైద్యుడు కూడా గర్భం దాల్చడం నిజమని చెప్తాడు. పెద్ద మనిషి కాకుండానే ఇలా గర్భం దాల్చడం ఏంటని చెప్పి ఆ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. యాగంటి రామయ్య గారి కూతురు పెళ్లి కాకుండా గర్భం దాల్చిందని ఊరు మొత్తం కూడా మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఇది విన్న శ్రీలక్ష్మి ఎంతో బాధపడుతుంది. ఈ విషయం మెల్లమెల్లగా వాళ్ళ అన్నదమ్ములకు కూడా తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు చాలా కోపంతో వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతారు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు తమ కుమారులకు ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతారు. అప్పుడు కుమారులు ఏమనుకుంటారంటే తమ చెల్లి చేసింది తప్పు, అందుకనే తల్లిదండ్రులు కూడా మౌనంగా ఉన్నారని అనుకుంటారు. ఒకరోజు తల్లిదండ్రులు ఇద్దరు కూడా పని మీద ఊరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ చెల్లిని చంపడానికి ఇదే మంచి సమయం అనుకొని ప్లాన్ వేస్తారు. శ్రీలక్ష్మికి ఇలా చెప్తారు, అమ్మ మేము పత్తి కట్టె వేయడానికి పొలానికి వెళ్తున్నాము, నువ్వు మధ్యాహ్న భోజనం తీసుకొని అక్కడికి రా అమ్మ అని చెప్తారు. భోజనం తీసుకెళ్లే ముందు ఒకసారి ఆ ఆవు దగ్గరికి వెళ్లి ప్రదక్షిణ చేసి ఆ గోమాతను పూజించే సమయంలో ఆ గోమాత చెప్తుంది, నీ అన్నగారు అగ్నిలో వేసి చంపాలని చూస్తున్నారు, అందుకే అక్కడికి రమ్మన్నారని చెప్పి ఆవు చెప్తుంది. అప్పుడు ఈ శ్రీలక్ష్మి ఏం చెప్తుందంటే, మా అన్నల మాట నేను కాదనలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మధ్యలో నాగేంద్రుడు అంటే పాము ప్రత్యక్షమయ్యి, అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తాడు. కానీ అమ్మవారు అక్కడికి వెళ్లడం ఆపరు. అక్కడికి
అక్కడికి వెళ్తారు. నలుగురు అన్నదమ్ముల్లో చిన్నవాడైన లింగయ్య ఏం చెప్తాడంటే, శ్రీలక్ష్మికి వచ్చిన గర్భం ఏదో ఒక దైవలీల, ఆమె ఏమీ చేయలేదు, ఆమెకేమీ తెలియదని చెప్తాడు. సర్లే మేము శ్రీలక్ష్మిని ఏమీ చేయము, నువ్వు బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మని చెప్పి ఆ చిన్న తమ్మునికి మాయమాటలు చెప్పి పంపిస్తారు. శ్రీలక్ష్మి అమ్మవారు వాళ్ళ అన్నగారి దగ్గర చేరుకొని, అన్నలారా గోమాత నాగేంద్రుడు ఈ విధంగా చెప్పారు, మీరు నన్ను చంపాలని చూస్తున్నారని చెప్పి వాళ్ళ అన్నాలతోనే డైరెక్ట్ చెప్తుంది. అయినా కూడా వాళ్ళ అన్నాలకు కొంచెం కూడా కనికరం కలగదు. అమ్మ మేము పత్తి కట్టి మండే వేస్తున్నాము, కొద్దిగా నువ్వు కూడా సాయం చేయి, పని తొందరగా అయిపోతుందని చెప్పి అమ్మవారికి మాయమాటలు చెప్పి ఆ పత్తి కట్టె మండిపైకి అయితే ఎక్కిచ్చారు. మెల్లగా అమ్మవారు చూడని సమయం చూసుకొని ఆ పత్తి కట్టెను కింద నుంచి అంటిస్తారు. ఆ మంటలు చూసి అమ్మవారు భయపడతారు. అన్నలారా నేను ఏ పాపం చేయలేదు, నాకు ఈ గర్భం ఎలా వచ్చిందో కూడా తెలీదు, నన్ను రక్షించండి అని వేడుకుంటుంది. కానీ వాళ్ళ అన్నగారు ఏ మాత్రం కూడా కనికరం లేకుండా, నువ్వు పెద్ద పాపం చేశావు, నీకు శిక్ష ఇదే అంటారు. అప్పుడు ఆ పత్తి కట్టెలో అమ్మవారు కాలిపోతున్న సమయంలో ఆ నాగేంద్రుడు అంటే పాము కూడా వచ్చి ఆ మంటల్లోనే దహించుకొని పోతుంది. అప్పుడు అమ్మవారి యొక్క గర్భం చీలి 4 కాళ్ళతో ముఖం మీద మచ్చతో కోడెదూడ మరణించి అన్నల ముందు పడుతుంది. అది చూసిన అన్నదమ్ములందరూ కూడా కంటి చూపు కోల్పోతారు. గోశాలలో ఉన్న కామధేను అనే ఆవు కూడా తెంపుకొని వచ్చి మరి ఆ అగ్నిలోనే పడుతుంది. వీళ్ళందరూ అరుపులు విని లింగయ్య వచ్చేసరికి అందరూ కూడా కాలిపోతారు. ఇది తెలుసుకున్న గ్రామస్తులందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో భూమి చీలి ఒక బంగారు విగ్రహం వెలుగులతో వెలిసింది. ఆ విగ్రహం నుంచి ఇలా వినపడుతుంది, గ్రామస్తులారా నేను యాగంటి వారి ఇంట కారణ జన్మురాలుగా వెలిశాను. ఇది తెలియక వారు నన్ను దహనం చేశారు. నన్ను దహనం చేసిన 3 అన్నగారు వంశం నాశనం అవుతుంది, కానీ లింగయ్య అన్న వంశం సకల సంపదలతో వర్ధిల్లుతుందని చెప్పి అమ్మవారు చెప్తారు. నన్ను ఆదివారం దహనం చేశారు కాబట్టి ప్రతి ఆదివారం నాకు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి. అలాగే నాకు ఎటువంటి రూపం కల్పించకండి. నన్ను మండు టెండల్లో దహనం చేశారు కాబట్టి నన్ను అలాగే ఎండలోనే ఉంచండి. నేను ఈ భూగర్భంలోనే నిదానం పాటి అమ్మవారిగా ఉంటానని, నన్ను ఎవరూ బయటికి తీయడానికి ప్రయత్నించవద్దని అమ్మవారు చెప్తారు. ఒకవేళ నన్ను బయటికి తీయడానికి ప్రయత్నిస్తే వారి తల పగిలిపోతుంది అని చెప్పి అమ్మవారు చెప్పారు. ఆ అమ్మవారితో పాటు కామధేను అనే ఒక ఆవు కూడా కాలిపోయి చనిపోతుంది కదా. మిర్యాల గ్రామస్తులైన యాదవుల వంశానికి ఆవుదేవర అనే పేరుతో కొలవమని అమ్మవారు అయితే చెప్తుంది. అప్పటి నుంచి మిర్యాల గ్రామస్తులు ప్రతి సంవత్సరం కూడా 5 రోజులు ఆవుల పబ్బం చేస్తారు. అమ్మవారి ప్రభావం చేత ఇక్కడ ఉన్న ప్రతి ఇంట్లో కూడా కాలసర్పాలు రావడంతో అందరూ ఇక్కడ నుంచి ప్రజలు ఖాళీ చేసి ఇతర గ్రామాలకు వెళ్లిపోయారు. కానీ ఇక్కడ నంది అయ్యవారు అమ్మవారి ప్రతిరూపం ఏర్పాటు చేసి పూజలు చేయడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి భక్తులు ఎక్కువ రావడం మొదలు పెట్టారు. అమ్మవారిని పత్తి కట్టెలు వేసి కాల్చింది ఈ ప్రదేశంలోనే. ఒకప్పుడు ఇదంతా కూడా పొలం ఉండేదన్నమాట. ప్రజెంట్ అయితే అమ్మవారు మహిమలు తెలిసి ఇక్కడ అంతా కూడా ఒక గుడిలాగా ఏర్పాటు చేశారు. ఇప్పటికి కూడా అమ్మవారు కింద విగ్రహ రూపంలో ఉన్నారని చెప్పి నమ్ముతారు. చాలా మంది కూడా పూర్వం చూశారంట. ఇక్కడ ఎవరి కుటుంబాలు కూడా ఉండవు, ఇక్కడ కేవలం ఈ గుడి మాత్రమే ఉంటుంది. అది కూడా గుడికి పైకప్పు ఉండదు, ఎందుకంటే అమ్మవారు కొడతారనమాట. ఎండలో కాల్చారు కాబట్టి గుడి పైన ఏ కప్పు కూడా ఉండకూడదు, అలాగే ఓపెన్ గా ఉండాలని చెప్పి కోరుతారు. కేవలం ఈ ప్రదేశంలో ఆ చిన్న తమ్ముడు ఉంటాడు కదా, అంటే అమ్మవారు చావకూడదని కోరుకుంటారు కదా, ఆ తమ్ముడు ఫ్యామిలీ మాత్రమే ఇక్కడ ఉంది. ఇప్పటికి అమ్మవారి గురించి బాగా తెలిసిన ఒక భక్తుడు ఇక్కడ మాట్లాడారు, అన్న మాటల్లో వినండి. అమ్మవారికి ఏ వయసులో గర్భం వచ్చిందన్న? 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలకే వచ్చింది. 11 సంవత్సరాలకి ఆమె పుష్పాది కాలేదు. 11 సంవత్సరాలు అంటే చిన్నపిల్ల కింద లెక్కే. ఆమె ప్రతి రోజు నిత్యం మర్చిపోకుండా తెల్లవారుజామున 5 గంటలకు లేచి స్నానం చేసి పుట్ట చుట్టూ తిరిగి ఆవు పంచుకొని అయిపోద్ది. వాళ్ళ పుట్టిల్లు అడిగొప్పల. అడిగొప్పల పుట్టిల్లు. అమ్మవారు అంటే యాగంటూరు అమ్మవారు. ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు? అమ్మవారిని ఎంతమంది చంపాలనుకున్నారు? 4 అన్నదమ్ముళ్ళు, 3 చంపాలనుకుని చంపారు. ఒక ఆయన చంపలేదు. ఆ ఒక్క ఆయనకి ఇంతకు 10 ఇంతలు, 10 ఇంతలకు 20 ఇంతలు, 20 ఇంతలకు 50 ఇంతలు కావాలని ఆశీర్వాదించింది. ఒక ఇంటికి 10 ఇళ్ళు, 10 ఇళ్ళకి 20 ఇళ్ళు, 20 ఇళ్ళకి 100 ఇళ్ళు కావాలండి. అప్పటి నుంచి చెప్పిన ప్రకారంగానే అది జరిగింది. అయితే ఆడవాళ్ళు అది వరకు గుడిలో లోనకి ఎంటర్ లేదు, బయట ఉయ్యాలు ఉంటుంది. ఆ ఉయ్యాల దాకా. అసలు కారణం ఏమి? అసలు ఆడవాళ్ళు ఇక్కడికి ఎంటర్ కాకపోవడానికి అసలు కారణం ఏంటి? అమ్మవారు పుష్పాది కాలేదు, అందుకని ఆడవాళ్ళని పుష్పాది అయిన ఆడవాళ్ళని ఎవరినైనా లోనికి పంపారు. బయట ఉయ్యాలు ఉంటుంది, ఆ ఉయ్యాల కాడ ఊపి దండం పెట్టి అమ్మవారి పటం ఉండేది. ఇప్పుడు కొంచెం కొంచెం అమ్మవారి దగ్గరికి పోతాను, గర్భగుడిలో పంపించలేదు. గవర్నమెంట్లో కలిసినాక గర్భగుడిలో లోనికైతే పంపించలేదు, కానీ బయట లోన గేటు యువతల మనం దర్శనం చేసుకున్నట్టు ఆడవాళ్ళకి చేశాను. కానీ అసలైతే ఆ గర్భగుడిలోకి ఆడవాళ్ళకి లేదు, టిక్కెట్ తీసుకున్నా లేదు, మగవాళ్ళకి ఎవరికి ఉంది. అమ్మవారికి ఎవరు కాపలా ఉండేవారు? నాగేంద్రుడు తాతగా వచ్చేవాడు. ఇది ముసలాయన ఆడుకుంటా పాడుకుంటా పోతుంటే ఆ ముసలాయనే ఏదో చేసినా అనుకున్నారు.
అంతేగాని ఎవరు చేసింది కాదు. ముసలాయన ఏదో చిన్నపిల్ల కదా మబ్బి పెట్టి ఏదో మాయ చేసిన అనుకున్నారు. అంతవరకు కానీ ఆమె పార్వతీదేవి. ఆమె చనిపోయినాక నేను పార్వతీదేవిని ఈ రకంగా ఇట్లా జలిమించే ఇట్లా శాపమని ఆమె చెప్పింది. దానివల్ల వాళ్ళకి అప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. ఆమె చెప్పిన ప్రకారం ముగ్గురికి శాభక్తులు అయినరు. ఆ చెప్పిన ప్రకారంగా ఆ ఒక్కలకి ఇంతకు 10 ఇంతలు పెరిగింది. అమ్మవారి పైన గుడి ఎందుకు కట్టలేదన్నా? అమ్మవారి పైన ఆమె నాకు నేడొద్దని చెప్పింది. కట్టాలని చుట్టూ పట్టినప్పుడు చుట్టూ పారిగాడి కంటే ముందు గుడి కంటే ముందు ఆమె గుడే కట్టాలని అదివరకు 3 చెట్లు ఉంటే చెట్లు కూడా నరికారు. అయితే చెట్లు నరికిన వాళ్ళు దెబ్బతిన్నారు, ఇబ్బంది పడరు. ఆ చెట్టు అమ్మడి రక్తం వచ్చింది. అందుకని అదిరిపోయి ఇంకా ఆ చెట్టును కొట్టలేదు, పైన గోపురం వేయలేదు. ఒంటి మీదకి వచ్చి అవ్వడం నాకు నీడ వద్దంటం జరిగింది. అందుకని ఆమెకి నీడ లేకుండా కట్టారు. ఆమె బాగా శక్తిమంతురాలు కాబట్టి అది జరిగింది, చీపిచ్చింది. అందుకని కట్టలేదు. అమ్మవారి కడుపులో నుంచి వచ్చిన ఆవు ఏమైంది? అమ్మవారి కడుపులో నుంచి వచ్చిన గర్భము అది మానవ లోపంలో మడిసే కాదు, ఒక ఏది ఆవు అంటే నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడు నవ్వినందుకు వాళ్ళ తండ్రి మునీశ్వరుడు నా కొడుకుని చూసి నవ్వుతావా, నీ గర్భంలో అదే నందీశ్వరుని పుట్టిస్తాను చూడు జన్మిస్తాడు అని శాపం పెడతాడు. అందుకని అదే నందీశ్వరం గర్భంలోకి వచ్చి అదే నందీశ్వరుడు వచ్చి ఆ మిరియాలలో నందీశ్వరుడు పడడు. యాదవులు అనేవాళ్ళు అక్కడ సంవత్సరం మార్చిన సంవత్సరం తిరణాలు చేస్తాడు. అమ్మవారు ఇలా పెళ్లి కాకముందుకే గర్భం దాల్చి అందరితో అవమానాలు పడడానికి ఒక మెయిన్ రీజనే ఉంది. అది చాలా పెద్ద కారణం. అది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఇది ద్వాపర యుగంలో జరిగిన కథ. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు. ఆ సమయంలో ఆ మహాశివుడి యొక్క ప్రమదగణాలు నాట్యం చేస్తూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవికి వాళ్ళ నాట్యం బాగా నచ్చి అందరినీ దీవిస్తుంది. వాళ్ళందరిలో 4 కాళ్ళతో నాట్యం చేస్తున్న నందీశ్వరుని చూసి పార్వతీదేవి అమ్మవారు నవ్వుతారు. అలా పార్వతీదేవి అమ్మవారు నవ్వడం నందీశ్వరుడి తండ్రి అయిన శిలాదుడు చూస్తాడు. ఆయన ఎవరంటే ఒక గొప్ప మహర్షి. అమ్మ, అందరు నాట్యం చూసి మెచ్చుకున్నావు, కానీ నా కుమారుడు నాట్యం చూసి ఎందుకు నవ్వుతున్నావు అమ్మ అని చెప్పి ఆ పార్వతీదేవి అమ్మవారిని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి అమ్మవారు, నీ పుత్రుడి నాట్యంలో సంగీత సాహిత్య శృతిలయ భావావేశాలు లేకుండా నాట్యం చేస్తున్నాడని, పైగా 4 కాళ్ళతో నాట్యం చేస్తున్నాడని, అసలు ఈ 4 కాళ్ళతో ఉన్న ఈ వింత ఆకారాన్ని మీ భార్య కడుపులో ఎలా మోసిందని ఆ పార్వతీదేవి అమ్మవారు నవ్వుతూ అడిగింది. ఈ మాటలకి నందీశ్వరుడి తండ్రి శిలదా మహర్షికి బాగా కోపం వచ్చింది. అప్పుడు ఇలా అంటాడు, మహాశివుడు భార్యవు అనే గర్వంతో మహర్షులను వాళ్ళ భార్యలను అవమానిస్తావా? నీవు భూలోకంలో ఏ శక్తులు లేకుండా మానవ రూపంలో పుట్టి 12 సంవత్సరాల వయసులోనే వివాహం కాకుండా గర్భం దాల్చి అందరి చేత అవమానం పొంది మీ ఇంట్లో వారి నిన్ను అవమానించి జాలి దయ లేకుండా నీవు మంటల్లో కాల్చబడాలని చెప్పి కఠోరంగా శపిస్తాడు ఆ ముని. విన్నారు కదా, ఆ నందీశ్వరుడి తండ్రి పెట్టిన శాపానికే అమ్మవారు 700 సంవత్సరాల కిందట ఒక మానవ రూపంలో ఒక అమ్మాయి రూపంలో పుట్టి ఎన్నో అవమానాలకు గురై చివరిగా వాళ్ళ అన్నదమ్ముల చేతిలోనే కాల్చబడింది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తేనే పోతుంది ఫ్రెండ్స్ వీడియో, ఎందుకంటే రీచ్ బాగా వస్తుంది అనమాట. ఇంకా ఛానల్లో ఏదో ఒకటి వీడియో పెట్టాలనుకుంటే ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టచ్చు. కానీ మేము ఏమనుకుంటామంటే మీ టైం వృధా చేయకూడదు, మీకు కంటెంట్ వీడియోస్ మాత్రమే అందియాలనే ఉద్దేశంతో ఎంతో దూరం వెళ్ళి మంచి మంచి వీడియోస్ మాత్రమే తీస్తూ ఉంటాము. సో మీ అందరికీ మా కష్టం అర్థమైతే ఖచ్చితంగా వీడియోని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్.